ఈ ప్రశస్తమైన సమయంలో మన పరలోకపు తండ్రికి స్తోత్రము ఘనత కలుగును గాక. మనము రొట్టు రసపాత్రల చేతబట్టుకుని ఆయనను ఆరాధన చేయుటకై మందిర ఆవరణంలోనికి చేరి వచ్చినాము. మనము ఎవరిని ఆరాధన చేస్తున్నాము? మార్పు లేని దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాం. మన కొరకు మార్పు లేని దేవుడు మన కొరకు మారినాడు. మన కొరకై తన్ను తాను తగ్గించుకున్నాడు. కాబట్టి అలాంటి పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడైనటువంటి యేసు ప్రభువుని మనము ఆరాధన చేస్తున్నాము. 1 కొరింథీ 11వ అధ్యాయము 23వ వచనంలో 24వ వచనంలో ఇలా రాయబడిన మాటలుగా మనం చూస్తున్నాము. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని, ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టును ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చెయ్యుడని చెప్పెను. చదవబడిన లేఖనాలు మన వినికిడిలో ఆయన దీవించును గాక. ఇందులో రొట్టు పాత్ర పట్టుకొని, రసపాత్ర పట్టుకొని మన ప్రభువుని మనము జ్ఞాపకము చేసుకోవాలని దేవుని కుమారుడైన యేసు ప్రభు మనకు ఆజ్ఞాపించినాడు. మలాకీ 3వ అధ్యాయము 6వ వచనంలో ఇలా రాయబడింది, యెహోవానైన నేను మార్పు లేనివాడును గనుక అంతటి వారైన మీరు లయము కాలేదు. ఆయన మార్పు లేని దేవుడు. అంతేకాదు, మన కొరకు మారిన తర్వాత హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 24వ వచనములు ఇలా రాయబడి ఉంది, ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడాయను అన్నాడు. మన కొరకు మారినాడు, మన కొరకు మారని యాజకత్వం చేస్తున్నాడు. మన కొరకు ఆయన ఎలా మారినాడో మొదటి మాట ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచన భాగమందు ఇలా చెప్పబడింది, మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తాను రిక్తునుగా చేసుకొనెను. మనం ఈ వచనంలో మన ప్రభువు మన కొరకు ఎలా మారినారో చూస్తున్నాం. ఎలాగ పుట్టినారైనా మనుషుని పోలికలో పుట్టాడు. అసలు ఆయన విడిచిపెట్టకూడని భాగ్యం అది. కానీ నీ కొరకు తగ్గించుకున్నాడు, తను తాను తగ్గించుకున్నాడు, రిక్తునిగా చేసుకున్నాడు. ఆకారమందు మనుషుడుగా కనపడవలసి వచ్చింది. మార్పు లేని దేవుడు నీ కొరకు మారినాడని మొదటి మాట మనము చూస్తున్నాము. 2వ మాట మనం చూస్తున్నాము. 1 యోహాను 4వ అధ్యాయము 16వ వచన భాగమందు ఇలాగా మన కోరికై ఆయన చెప్పిన మాట మనము చూస్తున్నాము. 4:16 వచనం, మన ఎడల దేవుని ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దానిని నమ్ముకొనుచున్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమయందు నిలిచుండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. మారిన ప్రభు ఎలాంటి వాడని ఇందులో చూస్తున్నప్పుడు ఆయన ప్రేమ స్వరూపి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక చదువుకుని వచ్చినాము. అందులో ఎలా ఉందంటే ఆయన దాసుని స్వరూపం ధరించినాడు.
ఆయన దాసుని స్వరూపమును ధరించినాడు, ఆయన ప్రేమ స్వరూపి అని రాయబడి ఉంది. అందుకాబట్టినే మన కొరకు తన్ను తాను తగ్గించుకొని తన శరీరమును దున్నుటకు ఒప్పుకున్నాడు. ప్రేమ స్వరూపి మన మీద ప్రేమను బట్టి మన శిక్షను ఆయన భరించిన ప్రేమ స్వరూపి. అది మనం జ్ఞాపకం చేసుకుని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాం. ఆయన దాసుని స్వరూపం ధరించుకున్నాడు, ప్రేమ స్వరూపి, సత్య స్వరూపి, నీతి స్వరూపి అని రాయబడిన మాటలుగా యోహాను సువార్త 17వ అధ్యాయము 25వ వచనంలో చూస్తున్నాము. నీతి స్వరూపుడగు తండ్రి, నీతి స్వరూపుడగు తండ్రి, లోకము నిన్ను ఎరుగలేదు, నేను నిన్ను ఎరుగుదును, నీవు నన్ను పంపితివని వీరెరిగి ఉన్నారు అంటున్నారు. అందులో ఆయన పరలోకములో ఉన్నప్పుడు తండ్రితో ఉన్నవాడు, నీతి స్వరూపి. ఆయన దేవుని నీతి ఆయనలో ఉంది, దేవుని స్వరూపం ఆయనలో ఉంది, దేవుని యొక్క సంకల్పము ఆయనలో ఉన్నదని రాయబడిన మాటలుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన నీతి స్వరూపి. ఆరాధకులమైన మనము ఆయన నీతిని అవలంబించాలండి, ఆయన నీతిని చెయ్యాలండి. ఆరాధన చేస్తున్న మనము నీతి మారకూడదు. మన నీతి వేరు, మన స్వభావం వేరు, మన తలంపులు వేరు, ఆయన తలంపులు వేరు. కాబట్టి ఆయన నీతిని మనము కలిగిన వారమై ఉండాలి. మరలా 5వదిగా మనం చూస్తున్నాము యాకోబు పత్రిక 2వ అధ్యాయం 1వ వచనములోను, 1 కొరింథీ 2వ అధ్యాయం 8వ వచనములో ఆయన ఏమని రాయబడిందంటే మహిమా స్వరూపి అని రాయబడిందండి. దేవుడు ఎవరంటే మహిమా స్వరూపి. యాకోబు 2వ అధ్యాయము 1వ వచనం, నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభువైన యేసుక్రీస్తును గురించిన విశ్వాస విషయములో మొహమాటము గలవారై ఉండుకుడి అని రాయబడింది. కాబట్టి ఆయన మనలను ప్రేమించి ఆయన 5వదిగా మహిమా స్వరూపిగా ఈ భూమి మీదకి దిగి వచ్చిన ఆయన మహిమా స్వరూపి. కాబట్టి ఆరాధికులమైన మనం ఆయన మహిమపరచాలి అంటే ఆయనకి ఘనత తేవాలి అని అర్థం. ఎందుకనగా దేవుని కుమారుడని యేసుక్రీస్తు మహిమను మనం పొందుకున్నాం. రోమపత్రిక 3:23లో ఏ భేదము లేదు, పాపంలో ఉన్నాం కానీ ఆయన మహిమ మనకు దొరికింది. ఇప్పుడు మనము మహిమపరచబడ్డాము, మారు మనసు పొందినాము, పాప క్షమాపణ పొందుకున్నాము, దేవుని నీతిని కలిగి ఉన్నాము, దేవుని స్వరూపమును కలిగి ఉన్నాము, దేవుని మహిమను కలిగి ఉన్నాం కనుక మార్పు కలిగిన వారముగా మనం. ఎందుకనగా బాప్తిసం ఒకసారి, మారు మనసు అనేది దినదినము జరగాలి. చనిపోయేంత వరకు మారుతూనే ఉండాలి, మనం చనిపోయేంత వరకు మారుతూనే ఉండాలి. కాబట్టి మారు మనసు అనేది మనం ఎల్లప్పుడూ పొందుకోవాలి. ఆయన మహిమా స్వరూపములోనికి మనం కూడా మారాలి. ఆయన మహిమా స్వరూపములోనికి మనం కూడా మారిన అనుభవంలోనే మనం ఉండవలసిన వారమై ఉన్నాం. కాబట్టి మలాకీ గ్రంథము 3:7 చదువుకున్నాము. ఈయన మన కొరకు ఈ రీతిగా తన్ను తాను తగ్గించుకొని ఆయన శిలువలో మన కొరకు తన శరీరాన్ని, తన రక్తాన్ని, సర్వాన్ని అర్పణ చేసిన. మన కొరకు ఆయన ముళ్ళ కిరీటమును భరించిన, మన కొరకు పిడిగుద్దులను భరించినారు, మన కొరకు గెడ్ర పెంట్రుకలను పీకినను సహించుకొని ఉన్నారు. మార్కు సువార్త 15వ అధ్యాయము 20వ వచనం, వారాయనను అపహాసించిన తరువాత ఆయన మీదనున్న ఓదారంగు వస్త్రము తీసివేసి ఆయన బట్టలాయనకు తొడిగించి ఆయనను సిలువ వేయుటకు తీసుకొని పోయిరి. నేరమెరగని వాడు నా కొరకు నీ కొరకు తీసుకుని పోబడ్డారు. నీ కొరకు నా కొరకు ఆయన సిలువ వేయబడ్డారు. నీ కొరకు నా కొరకు ఆయన
సమాధి చేయబడ్డారు. నీ కొరకు నా కొరకు ఆయన సమాధిలో నుండి 3వ రోజున లేచినారు గనుక ఆయన పునరుద్ధానం బలములో మనం ఉన్నాం. ఆ బలాన్ని ఇంకా ఎరగాలి, మనం ఇంకా ఆయనను సేవించాలి, ఇంకా ఆయనకు మనము లోబడి బ్రతకాల. కాబట్టి రొట్టు పాత్ర దేనికి చిహ్నం? ఆయన శరీరానికి. రసపాత్ర దేనికి చిహ్నం? ఆయన శిలువలో కార్చిన రక్తమునకు. కాబట్టి ఆరాధనకు పాత్రుడు ఆయనే, స్తుతులకు ఆయనే. మనము చేసేటువంటి నిరంతర ఆరాధన ఆయనకే చెల్లాలి. అందుకనే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో నిరంతరము ఆరాధన చేస్తూ ఉన్నారు. 4:8 వారట, సర్వాధికారియగు దేవుడునగు ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రింబగళ్ళు చెప్తుంటున్నారట. నిరంతరం ఆయనకి ఆరాధన చెల్లించాలి, నిత్యము స్తుతులు చెల్లించాలి. ఆరాధన రోజుని ఈ రోజున మాత్రమే కాదు, నిరంతరం ఆయనను సేవించబద్ధులమై ఉన్నామండి. కాబట్టి ఈ ప్రపంచంలో ఒక్కడే ఆరాధనకు యోగ్యుడు ఆయనే, ఇంకెవరు ఆరాధనకు యోగ్యులు కాదు. మనల్ని ఎవరూ ప్రేమించలేదు, ఆయనే ప్రేమించినాడు. మన కొరకు ఎవరు తన శరీరాన్ని ఎవరెవరు అర్పించలేదు, కానీ ఆయనే అర్పించి ఆ శరీరం నిర్దోషమైంది, ఆ శరీరం నిష్కలంకమైంది. ఆయనలో ఏ పాపమును లేదు. మన కొరకు బలైపోయిన యేసు ప్రభువుని మనము స్తుతించబద్ధులమై ఉన్నాం. ఈ మాటలు మన హృదయములైన నింపును గాక.